సో వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్గా మనం 3.1 వరకు మాట్లాడినాం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ది. మనం ఇప్పుడు నెక్స్ట్ 3.2 అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ ఈ థర్డ్ సెక్షన్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనం 3.1లో ఏం మాట్లాడినాం? ప్యూర్ వెల్ఫేర్, రైట్? వెల్ఫేర్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫస్ట్ ఈ ప్రజాపాలన, దానికి ముందు అభయహస్తంలో 6, రైట్? కోడ్ మ్యాజిక్ రెడ్డి, అండ్ దాని తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసం, ప్రజాపాలన కోసం ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్, దాంట్లో ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ 2017ది. దాని తర్వాత ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్ దాంట్లో మళ్ళీ స్టడీ సర్కిల్స్ అని, రైట్? స్కాలర్షిప్, ప్రీ పోస్ట్ మ్యాట్రిక్, ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇవంతా దాంట్లో చూసాం. దాని తర్వాత వి కేమ్ అక్రాస్ ఎంపవరింగ్ యూత్, స్కిల్ డెవలప్మెంట్ కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని. దాని తర్వాత మైనారిటీస్ వాళ్ళకి ఏమో స్పెషల్ ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వడం, సో దట్ దే కెన్ బై ఈ ఆటో రిక్షాలు అవి ఇవి కొనుక్కుంటారని. దాని తర్వాత వచ్చేసి వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు ట్రైబల్, గిరి వికాసం మాట్లాడినాం, గిరి పోషణ మాట్లాడినాం. దాని తర్వాత గిరి రైతు బజార్స్ మాట్లాడినాం. అండ్ దాని తర్వాత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ బాగానే పెంచుతుంది, అరౌండ్ 1100-1200 వరకు స్పెండ్ చేసి కొత్తగా రోడ్స్ ఇన్ఫ్రా డెవలప్ చేయడం త్రూ ఐటీడీఏ, ఇదంతా చూసినాం. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ అబౌట్ మైనారిటీస్ కోసం వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానికి ఓయూ ఏజెన్సీగా ఉంది. దాని తర్వాత వీ హ్యావ్ సీన్ హజ్ పిలిగ్రిమ్ వాళ్ళ కోసం అది చేసేది చూసినాం, రైట్? సో ఇదంతా ఒక ఓవర్ వ్యూ చూసినాం. ఇదంతా పాతవి ఆల్మోస్ట్ అని చెప్పినాం. దాని తర్వాత కొత్తవి వచ్చేసి ఏమున్నాయి మనకి? న్యూ అంబేద్కర్ అభయహస్తం, ఇది ఆల్రెడీ పాతదే, బట్ నేమ్ హ్యాస్ చేంజ్, రైట్? సో దీనికి ట్రిపుల్ బెనిఫిట్ ఎఫెక్ట్ ఉంటుంది అని చూసినాం. దాని తర్వాత క్యాస్ట్ సర్వే, కులగణన, న్యూ 9 బీసీ కార్పొరేషన్స్, రైట్? అండ్ దాంతోపాటు మనం ఇంద్రమ్మ ఇండ్లు అండ్ హౌసింగ్ ప్రోగ్రామ్, దానికి గురించి కూడా డిఫరెన్స్ చూసినాం, రైట్? సో ఇది అన్నమాట. దాని తర్వాత పీడిఎస్ గురించి మనం పీడిఎస్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్, స్మార్ట్ పీడిఎస్ అని, అండ్ 100% సీడెడ్ డేటాబేస్ విత్ పీడిఎస్ సిస్టమ్ అన్ని ఆన్లైన్, మోస్ట్లీ ఈ టెక్నాలజీ బాగా వాడుతున్నారనే ఉద్దేశంతో రాయొచ్చు. లైక్ జీపీఎస్ ట్రాకింగ్, టోల్ ఫ్రీ నెంబర్స్, ఇవన్నీ మనం చదివితే అర్థం చేసుకోగలిగే. ఒకసారి మీరు రిపోర్ట్ చూస్తే కూడా ఈజీలీ అండర్స్టాండబుల్, మనం ఒకసారి చూస్తే అర్థమైపోతుంది, రైట్? సో ఈ వెల్ఫేర్ చాప్టర్ అంతా అట్లానే ఉంటుంది, బట్ ఒక ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ నేను ఎస్సీఓలో ఉన్న ఆర్డరే రాసినాను, కాకపోతే హ్యావ్ కంబైన్డ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్, అండ్ దాన్ని మనం బెటర్గా ఎగ్జామ్లో ఎట్లా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సిరీస్, అంతే, రైట్? ఎనీవే, సో నెక్స్ట్ 3.2 వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, రైట్? సో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మనం అంటే మోరల్లెస్ మనకు అన్ని పేపర్లో అంటే ఫస్ట్ పేపర్లో రావడానికి స్కోప్ లేదు అని అంటే స్కోప్ ఉన్న క్వశ్చన్లు మనం రాయాల్సి వస్తుంది. జియోగ్రఫీలో అడగొచ్చు, రైట్? సో హిస్టరీలో దీనికి రావడానికి స్కోప్ లేదు 100%. అంటే చెప్పలేము, దాంట్లో కూడా పెట్టి రాయొచ్చు. ఎనీవే, విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ అది. అండ్ సొసైటీలో అయితే చాలా వెయిటేజ్ ఉంటుంది దీన్ని, సొసైటీ దాంట్లో. దాంతో స్కిల్ డెవలప్మెంట్, ఇది ఎకానమీ పేపర్ మొత్తం ఇదే, ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ అంటే మేజర్ ఇది, రైట్? అక్కడ అడిగిన క్వశ్చన్ని బట్టి మనం విత్ రెస్పెక్ట్ టు మనం ఏమైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో వీ హ్యావ్ టు పోర్ట్రే దేర్. చలో, సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ హైలైట్స్, రైట్? ఏమిస్తుంది అని అంటే, గవర్నమెంట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినాం, ప్రీ అండ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఇస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ ఉంది, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంది, ఇవన్నీ స్కాలర్షిప్ కింద వస్తుంది, రైట్? సో దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూసినాం మనం, హాస్టల్ది, స్టడీ సర్కిల్ది, ఇవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? దీంతో పాటు అంటే వెరీ రీసెంట్గా పెట్టినారు ఇవి, అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి హైలైట్ ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన అన్నట్టు పెట్టినారు. సో ఇవి కాకుండా ఇంకా ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. టాస్క్ ఎడ్యుకేషన్ దీని కిందనే వస్తుంది, టీసాట్ దీని కిందనే వస్తుంది, అవన్నీ మెన్షన్ చేయలేదు, బట్ వీ షుడ్ మెన్షన్ దట్, రైట్? సో మనం ఆల్రెడీ చూసినాం, ఇది మెయిన్ టార్గెట్, అచీవింగ్ 100% యూత్ లిటరసీ బై 2030. అండ్ ఇది కూడా మెన్షన్ చేసినారు, 12,000 హెడ్ మాస్టర్స్ని ట్రాన్స్ఫర్ చేసినాం అనేది, డిఎస్సి నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేసినారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఆర్ ఎగ్జామినేషన్, బట్ వీటితో పాటు మనం రాయాల్సింది ఖచ్చితంగా ఏంటి అని అంటే, హౌ టీసాట్ ఈజ్ హెల్పింగ్ ఎడ్యుకేషన్, రైట్? సో హౌ టాస్క్ ఈజ్ ఎనేబ్లింగ్ skill development, right?
సో అవి మనం రాస్తే బాగుంటుంది. అండ్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి తెచ్చింది. సో దాని గురించి అవి అన్నీ రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇన్క్లూడ్ చేయాలి అవి ఖచ్చితంగా, రైట్. సో ఇంట్రో ఏదన్నా రాయాలి అని అంటే ఇది రీసెంట్ ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019-20 ప్రకారం తెలంగాణలో లిటరసీ రేట్ వచ్చేసి 73.4, రైట్. సో ఇంతకుముందు మనకు 2011 దాని ప్రకారం దాదాపు 66.9% ఉంటుంది, రైట్. సో ఇట్ హ్యాస్ నౌ ఇంక్రీజ్డ్ టు 73.4. దాంట్లో మేల్ వచ్చేసి 82%, ఫీమేల్ వచ్చేసి 65%, రైట్. 65 మేల్, 82% ఫీమేల్. అండ్ మనకు తెలుసు ఆర్టీఏ యాక్ట్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years, రైట్. సో అండ్ ఇక్కడ మనం పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ కూడా వీ కెన్ ఇన్క్లూడ్, రైట్. దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్స్ ఏ స్కూల్ ఎంత ఉంది అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఒక జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం 51% ప్రైవేట్ షేరు, 49% వచ్చేసి గవర్నమెంట్, రైట్. ఈ గవర్నమెంట్ అంటే మళ్ళీ దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్, నార్మల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ లెక్క, రైట్. సో వీటితో పాటు ఈ కస్తూరిబా గాంధీ, కేజీబీవి, ఈ స్కూల్స్ ఇవన్నీ కలిపి 49%, వెరాస్ ప్రైవేట్ వచ్చేసి 51%, రైట్. సో 51.18% ఎగ్జాక్ట్గా, రైట్. ఆ నెంబర్స్ ఒకసారి మనం చూసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ అంత అవసరం లేదు, రైట్. ఎనీవే చూసుకుంటే బెటర్. సో ఇది మనకి ఇంపార్టెంట్ మేజర్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ డెవలపింగ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఇది పర్టికులర్గా స్కూల్ ఎడ్యుకేషన్కి మాత్రమే. సో చూద్దాం ఏమేమి తీసుకున్నారు రీసెంట్గా అనే దాంట్లో. చలో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 2022 అండ్ ఇనిషియల్లీ ఫస్ట్ 8th క్లాస్ వరకు ఇవ్వాలి అని, కానీ దాన్ని అప్ టు 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టాలి అని 2024 అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రపోజల్ స్టార్ట్ అయింది, రైట్. సో ఇంతమంది టీచర్స్ని, దాదాపు ఒక 90K టీచర్స్ని అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ద్వారా ట్రైనింగ్ ఇప్పించినారు, లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ట్రైనింగ్ ఇప్పించినారు. ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్ అయిన టీచర్స్ చాలామంది అప్పుడు మొత్తం తెలుగు మీడియం చెప్పడానికి రిక్రూట్ అయిన టీచర్సే. వాళ్ళు సడన్గా ఇంగ్లీష్ మీడియం చెప్పాలి అంటే ఫస్ట్ టీచర్ ఎన్రిచ్ కావాలి కదా. సో దానికోసం అనేసి గవర్నమెంట్ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ తోటి ఒక MOU కుదుర్చుకొని దాదాపు ఒక 90,000 గవర్నమెంట్ టీచర్స్కి ఈ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ చేపించి ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. నెక్స్ట్, డ్రైవ్ ఆన్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, రైట్. సో ఇక్కడ పర్టికులర్గా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి పేరేం మెన్షన్ చేయలేదు, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని పేరు మన ఊరు మనబడి, రైట్. సో ఈ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలని దాదాపు గవర్నమెంట్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఇంత బడ్జెట్లో ఇన్ని రూపీస్ అలొకేట్ చేసింది, దాదాపు 7,300 crores, రైట్. 3 yearsకి స్పెండ్ చేయాలి అని, దాదాపు ఇన్ని స్కూళ్ళని ఇది చేయాలి అనే ఉద్దేశంతో చేసింది అనమాట. సో దీంట్లో ఏమేమి వస్తాయి, టాయిలెట్స్ కట్టిస్తారు, రన్నింగ్ వాటర్ ఇస్తారు భగీరథ కింద, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఫర్నిచరు, పెయింటింగ్, రిపేర్సు, చాక్ బోర్డ్స్, ఇవన్నీ మనం రాస్తాం. ఇక్కడ డిస్కస్ చేసుకునేంత అవసరము స్కోప్ దాన్ని లేదు, రైట్. సో ఏమున్నాయి మన స్కూళ్ళని మనం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయి. అండ్ ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఇంతమంది టీచర్స్, సో అది కూడా పెట్టినారు. ఓకే, ఏం పాయింట్ లేనప్పుడు కనీసం ప్రమోషన్లు అయినాయి హెడ్ మాస్టర్స్ అనేది కూడా మనం రాయొచ్చు, రైట్. సో దాని తర్వాత PM పోషన్, రైట్. సో ఇది ఇంపార్టెంట్ స్కీమే, PM పోషన్ అభియాన్ అని అంటారు. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో దీని ద్వారా మనకు మిడ్ డే మీల్స్ పెడతారు, రైట్. మిడ్ డే మీల్స్ అనేది సిన్స్ మనకు 2003 నుంచి ఉంది, అది ఇప్పటి నుంచి ఏం కాదు, రైట్. సో
దీని ప్రకారం ఏం చేసినారంటే ఈ కుకింగ్ కాస్ట్ ఉంటుంది కదా, కుకింగ్ కాస్ట్ మీకు తెలిసే ఉంటుంది ఈ మిడ్ డే మీల్స్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది, రైట్. ఎస్హెచ్జిలో ఎవరో ఒకరికి ఇస్తారు ఇది, రైట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వాళ్ళకి పర్ హెడ్ ఇంత పర్ డే 5.45 రూపీస్ ఒక మీల్కి, రైట్. దాన్ని ఇంక్రీజ్ చేసినారా, ఇదే అనుకుంటా ఇంకా ఇంక్రీజ్. ఓకే, 1st to 5th క్లాస్ వాళ్ళకి 5.45 అండ్ 6 to 10 10.67. ఇంత తక్కువనా, ఏమో మరి చూడాలి. సో ఇది అన్నమాట. ఇంకోటి ఇది పిఎం పోషన్ కింద, పిఎం పోషన్ ఇప్పుడు 2.0 నడుస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్, బ్రేక్ఫాస్ట్ది కూడా ఇది కొత్తగా వచ్చింది. కాంప్లిమెంట్ అంటే ఇది లంచ్, మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఇది లంచ్కి, దాంతోపాటు లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అన్నమాట, రైట్. సో రూరల్లో ఎస్హెచ్జీస్ పెడతారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అర్బన్లో ఎన్జిఓస్ లైక్ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ విల్ టేక్ కేర్ అబౌట్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రొవైడింగ్ రాగి జావా టు స్టూడెంట్స్. Introduced in 2023-24, supplementary nutrition. It is funded by central and state government in the ratio of 50:50. Sorry, central కాదు ఇక్కడ, 50% గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ 50% శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్. సో ఇది రాగి జావాది. దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ came to force in 2010. Objective ఏంది అని అంటే రిడక్షన్ ఆఫ్ TPR, టీచర్ పూపుల్ రేషియో. ఇది ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం కనీసం ఇది 30 ఉండాలి. అంటే ప్రతి 30 రిడక్షన్ ఆఫ్ ఓకే. సో ఇది షుడ్ బి లెస్ దెన్ 30 ఉండాలన్నమాట. అంటే కనీసం 30 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ అని ఉండాలి, రైట్. సో అది దాని ఉద్దేశం. ఈ నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అంటే ఎంత తక్కువ మందికి స్టూడెంట్స్కి అంత ఎక్కువ టీచర్స్ ఉన్నట్టు, రైట్. సో 30 ఉండాలి TPR, ఇది దీని మెయిన్ ఉద్దేశం, రైట్. సో తెలంగాణది ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఐ థింక్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అది 2022 ప్రకారం నేను అప్డేట్ చేస్తాను. ఇది ఇట్ ఈస్ అరౌండ్ 21, I guess 21 or 18, ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ దాట్. సో ఎనీవే ఐల్ అప్డేట్ దాట్. అండ్ దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ పెంచడం కోసం మన ఊరు మనబడి, రైట్. ఇవన్నీ పాయింట్స్ అవుతూ ఉంటే మనం తెలంగాణ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ ఉండాలి ప్యారలల్గా. స్ట్రెంథనింగ్ మండల్ రిసోర్స్ సెంటర్స్ అండ్ క్లస్టర్ రిసోర్స్ సెంటర్స్, రైట్. వీటిని స్ట్రెంథన్ చేయాలి అనేది ఈ ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ బిట్వీన్ ఆర్ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years వరకు, రైట్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది. ఇంకోటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాస్, రైట్. సో ఇది ఏంటి అని అంటే దాదాపు కంట్రీ మొత్తంలో ఉన్న స్కూల్స్లలో 20% స్కూల్స్ మొత్తం తెలంగాణలోనే ఉన్నాయి, రైట్. సో అండర్ సమగ్ర శిక్ష ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో దీని కింద మన తెలంగాణలో అప్పుడు కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు ఇది చేసి ఉండే కేజీబీవీది. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కే ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్, దట్ టు ఇన్ బిట్వీన్ 6 to 12 వరకు. హైయెస్ట్ ఫంక్షనల్ కేజీబీవీస్ ఇన్ ద కంట్రీ 1/5 మొత్తం తెలంగాణలో ఉన్నాయి. దాదాపు 480 కేజీబీవీలు ఉన్నాయి అక్రాస్ 31 districts, రైట్, ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్ అండ్ మేడ్చల్. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. ఇంకా తెలంగాణ రీసెంట్ తీసుకుంటే తెలంగాణ మోడల్ స్కూల్స్ అని ఇచ్చింది, రైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన EMRS కింద ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, రైట్. సో దాదాపు 194 స్కూళ్ళు మనకు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ దిస్ అండ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ టు సెటప్. దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 5000 స్కూల్స్ని, మోడల్ స్కూల్స్ని సెటప్ చేయాలని ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దాంట్లో దాదాపు 200 స్కూల్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ఈ స్కూల్లో ఏంటి అని అంటే 6th నుంచి 12th వరకు ఇది డేస్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్లస్ కో ఎడ్యుకేషన్ ఇది. సో వీటిలో పాస్ పర్సంటేజ్ కూడా ఇచ్చినారు. 10th బాగా పాస్ అయినారు, ఇంటర్లో సరిగ్గా పాస్ అవ్వలేదని, రైట్. అండ్ ఇంకోటి బడిబాట. ప్రొఫెసర్
దీనికి కొత్త పేరే ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట. దీని ఉద్దేశం ఏంటి అంటే జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని పెంచడం కోసం, రైట్. సో ఈ జీఈఆర్ ఈ డేటా అనేది ఇంకా ఇక్కడ రాలేదు, కానీ మనకు ఎస్డిజి ఇండెక్స్ అని ఉంటుంది ఇండియాది, దాంట్లో ఉంటుంది. ప్లస్ మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, రైట్. సో అవి కూడా మనం అప్డేట్ చేసుకోవాలి, రైట్. జీఈఆర్ ఎట్ ప్రైమరీ స్కూల్లో అబ్యూస్కి బాగానే ఉంటుంది. ఐ థింక్ మోర్ దెన్ 95% ప్లస్ ఉంటుంది, రైట్. సో కానీ అది హయ్యర్ అది సెకండరీ ఎడ్యుకేషను అండ్ అంటే ఎడ్యుకేషన్ పెరుగుతా పోయే కొద్దీ అది చాలా తగ్గుతుంది, రైట్. సో హయ్యర్ ఎడ్యుకేషన్లో తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి అరౌండ్ 20% మాత్రమే, రైట్. అంటే 100 మంది, ఐ థింక్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ దానికి పైన వెళ్ళే ఎడ్యుకేషన్, రైట్. సో దీంట్లో ఓన్లీ 10th ఇంటర్ వరకు ఉన్న 50% వెళ్ళేది 20%. ఇది కనీసం 50% వెళ్ళాలి అనేది టార్గెట్ ఉంటుంది. దాంట్లో మనం ఇంకా 20% ఉన్నాం. అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంత ప్రైమరీ ఎడ్యుకేషన్ అవుతున్నంత ఎఫెక్టివ్గా హైయర్ ఎడ్యుకేషన్ అవ్వట్లేదు, రైట్. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంపారిటివ్, అంటే రెండు ఇంపార్టెంటే. ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ మనకు ఉన్న ఈ ఎకనామికల్ కండిషన్కి. ఎవరన్నా ఇప్పుడు మోరార్లెస్ అంత మార్కెట్ ఓరియంటెడ్ జాబ్సే ఉంటాయి. ఖచ్చితంగా నీకు టెక్నాలజీ ఏదో ఒకటి ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఎకానమీ గ్రోత్, అదంతా రాయొచ్చు. జీఈఆర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ స్ట్రెంథనింగ్, దాని తర్వాత ఇన్ఫార్మింగ్ బెనిఫిట్స్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రైట్. స్కూల్ పంపించండి అని జీఈఆర్ పెంచడం కోసం మెయిన్ ఉద్దేశం అయితే గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేది అంటే రీసెంట్గా గవర్నమెంట్ 2024 ఫిబ్రవరి ఎప్పుడు మహిళా శక్తి ప్రోగ్రామ్ అని తీసుకొచ్చింది. దాని గురించి మనం మాట్లాడదాం. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చినారు ఇక్కడ. సో దీనిలో భాగంగా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 1,00,00,000 కోట్లు 1,00,000 కోట్లు గవర్నమెంట్ ఎస్హెచ్జీస్కి ఇవ్వాలి అనే ఇంటెన్షన్ అదంతా ఉంటుంది. సో దాంట్లో ఒక పార్ట్ ఏంది అని అంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైట్. సో అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటే ఎస్హెచ్జీస్ ఉంటాయి కదా, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్కూల్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ అండ్ ఈ మిడ్ డే మీల్ స్కీమ్స్ కానీ, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ మానిటరింగ్ చేయడం కోసం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం డైరెక్ట్ మనకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అనే ఇది ప్రోగ్రామ్ తీసుకొని వచ్చినారు గవర్నమెంట్, రైట్. టు ఇంప్రూవ్ ద మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ అమ్మ ఆదర్శ కమిటీ అని ఉంటుంది. సో దాంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు అండ్ స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ఉంటుంది అండ్ లోకల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అలాంగ్ విత్ దిస్ ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో, రైట్. సో దీనిలో భాగంగానే ఇప్పుడు చెప్పినాను కదా, ప్రోగ్రామ్ ఏదో ఒకటి తీసుకొస్తారు గవర్నమెంట్ ఎస్హెచ్జీస్కి ఇస్తారని, లైక్ ఫుడ్ అది ఇది. దాంట్లో భాగంగా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇది స్టిచ్చింగ్ స్కూల్ యూనిఫామ్స్ ఉంటుండేది కదా. సో అది కూడా ఇంతకుముందు ఎస్హెచ్జీస్కే ఉంటుండే. ఇంతకుముందు అది ఒక డ్రెస్కి 50 రూపీస్ ఇస్తుంటే దాన్ని ఇప్పుడు హానరేరియం ప్రైజ్ కనీస మద్దతు ఏదో మరి తెలుగులో నాకు. సో దాన్ని 75 రూపీస్ పర్ డ్రెస్గా పెంచినారు గవర్నమెంట్, రైట్. అంటే 50% దాన్ని ఇది పెంచినారు అని చెప్పొచ్చు. చలో ఇది అప్రాక్సిమేట్గా 30,000 ఎస్హెచ్జీస్కి బెనిఫిట్ అవుతుంది. సో మహిళా సాధికారత ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏదన్నా వస్తే మనం ఇక్కడ ఖచ్చితంగా అమ్మ ఆదర్శ పాఠశాలలు అనేది ఇట్లా ఉంది కదా, ఈ అమ్మ ఆదర్శ పాఠశాలల్ని ఇంకా మనం వైడెన్ చేయాలి. దీన్ని స్కోప్ని ఇంకా ఓన్లీ స్కూల్ యూనిఫామ్సే కాకుండా ఏమంటారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్లు దాంట్లో కూడా ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళి చేస్తే వాళ్ళు బాగా స్ట్రెంథన్ అవుతారు. దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, SDG 5 SDG 4 అదంతా పెరుగుతుంది అని మనం రాయొచ్చు, రైట్. సో 1 ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్, రైట్. ఇంకోటి ఇది అన్నమాట అండర్ బ్రాడర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎజెండా, రైట్. సో దీని గురించి ఇంకా ఏం రాలేదు ఇప్పటిదాకా గైడ్లైన్స్ యాజ్ ఆఫ్ నౌ. సో అంతే. సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్ గురించి. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇవి దాదాపు 12 మేజర్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంది ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ అండ్ స్ట్రెంథెన్ ద స్కూల్ ఎడ్యుకేషన్,
దీని తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూసుకుంటే సో ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇదంతా ఎవరు అడగడం మనల్ని. కాలేజియేట్ ఎడ్యుకేషన్లో ఇది ఇంపార్టెంట్, రైట్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో దాదాపు 40%, రైట్. పైన చెప్పింది స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపు అరౌండ్ మనం 90% అని చెప్పి ఉండే, రైట్. సో 90 నుంచి చూడండి 40కి పడిపోయింది. మళ్ళీ ఇది 40 నుంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే 20% పడిపోతుంది, చూసినారా. సో అందుకనే ఈ రిఫార్మ్స్ అంటే ఇప్పుడు ఎన్నిన్నా కూడా ఎందుకు మరి జీఈఆర్ పెరగట్లేదు ఎట్ హైయర్ ఎడ్యుకేషన్, జీఈఆర్ ఎందుకు పెరగట్లేదు ఎట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది క్వశ్చన్ రావచ్చు మనకి. సో మనం ఆ ఉద్దేశంలోని ఆలోచిస్తూ ఉండాలి. ఈ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో ఏం చేస్తారంటే వీటితో పాటు అంటే ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ ప్రోగ్రామ్స్ అప్రెంటిషిప్స్ కూడా ఇస్తూ ఉంటారు, రైట్. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అది ఇది, రైట్. ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాలేజ్ ఎడ్యుకేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్ చేయడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చినారు, రాష్ట్రీయ ఉచ్చర్ శిక్షా అభియాన్, రూసా, రాష్ట్రీయ ఉచ్చర్ శిక్షా అభియాన్. దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి కదా, లైక్ డిగ్రీ కాలేజెస్ అయినా అండ్ మన జూనియర్ కాలేజెస్లో అయినా వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేయడం కోసం RUSA రూసా కింద రాష్ట్రీయ ఉచ్చర్ శిక్షణ అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ దాన్ని యూటిలైజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, రైట్. సో ఇంకోటి ఇది తీసుకొచ్చినారు అంటే ఉన్నదాన్ని మొత్తం ఆన్లైన్ చేసేయడం తెలిసే ఉంటుంది మీకు. అండ్ వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా అడగొచ్చు, రైట్. సో మన స్టేట్లో 56 ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలిటెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ టు మేక్ ద స్టూడెంట్స్ జాబ్ రెడీ, ఇండస్ట్రీ నీడ్స్ కి తగ్గట్టు కరికులం చేయడం, అండ్ ల్యాబొరేటరీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ అదంతా ఇంప్రూవ్ చేయడం, వర్క్షాపు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్చ్, ఇండస్ట్రీ, ఇన్స్టిట్యూషనల్ లింకేజ్, ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఇదంతా చేసి రాసిపడేయాలి దాంట్లో, రైట్. సో దీంట్లో రీసెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఒక అప్డేట్ ఏంటి అని అంటే కోస్గి అంటే ఇక్కడ కొడంగల్లో ఎక్కడ అనుకుంటా కొత్త పాలిటెక్నిక్ ఇది చేసినారు. సో దీని ద్వారా మళ్ళీ అంటే ఉన్న స్కిల్ డెవలప్మెంట్ పెంచి అది చేస్తామనే దాంతో రీసెంట్ ఇది. అండ్ అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు, రైట్. ఇది ఇంత ఉన్నా కూడా మరి టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎందుకు మనం కొంచెం లాగే ఉన్నాం అనేది చూసుకుంటే, సో ఇవి మెజర్స్ అంటే గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకున్న మెజర్స్ ఇవి. అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళకి ఈ థియరిటికల్ నాలెడ్జ్ అదంతా వస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రావట్లేదు. కాబట్టి వీళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్కి పంపిస్తారు 6 months, దట్ ఈస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కరికులం, రైట్. సో దీంతో పాటు ఈ అటెండెన్స్ ఎన్హాన్స్ చేయడానికి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ కూడా తీసుకొచ్చినారు గవర్నమెంట్, రైట్. సో ఈ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ బోత్ టు ఇంక్రీజ్ దిస్ అటెండెన్స్ పెంచడానికి, దాంతోపాటు ఫ్యాకల్టీ యొక్క మానిటరింగ్ కూడా దీంతో చేయొచ్చు. సో అది మొత్తం ఏంటి, ఇది మన 3.2 ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, రైట్. స్కిల్ డెవలప్మెంట్ గురించి అంత డీటెయిల్గా మాట్లాడలేదు. సో కాబట్టి మనం స్పెషల్గా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి, రైట్. మనం స్కిల్ డెవలప్మెంట్ టాస్క్ తీసుకోవాలి, TSAT తీసుకోవాలి, ఇంకా ఏం రాయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ అంటే NAC, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకేమున్నాయి, ఓకే. ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, ఇంకేమన్నా మన స్కిల్ డెవలప్మెంట్ మిస్ అయ్యి ఉంటే. ఓకే, చూద్దాం. సో అది 3.2. ఇప్పుడు మనం 3.3 హెల్త్ అండ్ వెల్బీయింగ్ మాట్లాడుతున్నాం, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎక్కడన్నా రాస్తాం ఇది హెల్త్ అండ్ వెల్బీయింగ్, రైట్. సో మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది SDG 3. ఒకసారి SDGs కూడా మనం చూసుకుంటే, ఒకసారి SDGs అనేది మనకు ఫింగర్ టిప్ మీద ఉండాలి.
విల్ ట్రై టు సీ ఏదైనా కోడ్ పెట్టి రాయడం ఆర్ ఎస్డిజిస్ నేర్చుకోవడం. ఎస్డిజిస్ మొత్తం 17 ఉన్నాయండి. ఓకే, మనం పిక్చర్స్ ఏదన్నా పెట్టి ఉండదు కానీ సరే, ఎనీవే విల్ ట్రై. ఎస్డిజి 1 వచ్చేసి నో పావర్టీ, రైట్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఎస్డిజి 4 వరకు నో పావర్టీ, దాని తర్వాత జీరో హంగర్, దాని తర్వాత హెల్త్, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. కనీసం 5 అన్న గుర్తుండాలి. 5 ఏంటి అసలు, గ్రూప్ 1 రాసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఐ బిలీవ్ 17 గుర్తుండాలి. 4th వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్, అండ్ 5th వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. ఒకసారి నేను రాస్తాం, దాని తర్వాత ఏమన్నా విల్ ట్రై టు ఫార్మ్ ఎనీ కోడ్స్, రైట్. 6th వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఇక్కడే మనం వీటితో పాటు ఈ 5 ఎట్లాగో గుర్తుంటాయి కదండి అందరికీ. సో 5 వచ్చేసి ఇవి ఎట్లన్నా, ఫస్ట్ది జీరో పావర్టీ, నో పావర్టీ, జీరో హంగర్, అండ్ ఇంకోటి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ 4, జెండర్ ఈక్వాలిటీ అనేది 5. ఓకే, సో వీటితో పాటు ఇప్పుడు 6th ఉంది కదా, 6th హిందీలో ఏమని అంటాం, రైట్. 6th దాన్ని హిందీలో ఏమని అంటాం మనం అని అంటే ఛే అని అంటాం. ఛే 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 అని, ఛేని నేను చీ తీసుకుంటా, రైట్. చీ అంటే ఏంటిది అంటే శానిటేషన్ సరిగ్గా లేకపోతే మనం చీ అని అంటాం, రైట్. సో అట్లా నేను గుర్తుపెట్టుకుని ఉండే, శానిటేషన్ అనేది చీ ఛే. దాంతోపాటు 7th ఇప్పుడు ఇది నా ఐడియా ఏం కాదు, ఐ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఇది 7 అనేది ఇట్లా ఉంది కదా, మీరు ఎక్కడన్నా పోల్స్ అబ్జర్వ్ చేసి ఉంటే ఇట్లా ఉంటాయి ఆర్ ఇట్లా ఉంటాయి, రైట్. సో ఎలక్ట్రికల్ పోల్స్ అనేది మనకు మోస్ట్లీ ఇట్లా ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ, రైట్. ఎలక్ట్రిసిటీ అంటే మనకు అప్పుడు గుర్తు రావాల్సింది క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, రైట్. సో దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ దిస్ ఎస్డిజి 8, రైట్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇది అన్ని నెంబర్స్లో కంటే ఈ నెంబర్ 8 అనేది చాలా డీసెంట్గా అవుపిస్తుంది, రైట్. డీసెంట్గా అంతా అంటే బట్టలు మొత్తం వేసుకున్నట్టు ఉంటుంది, టు బి ఫ్రాంక్. ఓకే, సో డీసెంట్ ఉంది కాబట్టి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వర్క్, డీసెంట్ వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇది ఎస్డిజి 8. 9, రైట్. సో 9 అంటే ఆల్ఫాబెటిక్ లెటర్లో ఏంటిది, 9 ఈజ్ నథింగ్ బట్ ఐ, రైట్. సో ఐ అంటే మనకు ఇన్నోవేషన్, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చలో 10, రైట్. సో 10ని హిందీలో ఏమంటారు, బస్ అంటారు కదా, సారీ దస్ 10ని హిందీలో దస్ అంటారు, రైట్. సో దస్ని మనం ఏమంటున్నాం అంటే బస్ అంటాం, రైట్. బస్ అంటే చాలు, ఇక చాలు ఆపు అని దాని అర్థం, రైట్. సో ఇది కొంచెం స్ట్రేంజ్ ఉండొచ్చు, బట్ మనకు ఎట్ ద ఎండ్ గుర్తుండాలి. ఒకసారి ఇదంతా గుర్తుపెట్టుకొని ఒకసారి మనం రాస్తే అది ఆటోమేటిక్గా ఉండిపోతుంది అంతే, రైట్. సో బస్ అంటే చాలు, తగ్గి అని, రైట్. అంటే రెడ్యూస్, బస్ అంటే రెడ్యూస్ అన్నమాట. బస్ అంటే మనకు దస్ వెళ్ళాలి, దస్ నుంచి బస్ రావాలి, బస్ నుంచి రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, రైట్. సో ఇది 10th అన్నమాట. అండ్ 11th వచ్చేసి, రైట్. 11 ఎట్లా ఉందండి, ఇట్లా కదా, మధ్యలో ఇట్లా వేసుకుంటే ఇది ఏమవుతుంది, రోడ్, రైట్. రోడ్స్ ఎక్కువ ఏడుంటాయి సిటీస్లో, రైట్. అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. చలో, సో ఇంకోటి నెక్స్ట్ 12, రైట్. సో 12 స్ట్రేంజ్ ఉంటుంది. 12 అంటే 12 PM అనుకోండి, అంటే నైట్ అర్ధరాత్రి అప్పుడప్పుడు నీకు బిర్యానీ తినాలనిపిస్తుంది, రైట్.
ఈ బిర్యానీ తినాలి అనిపించడం అనేది కన్జంప్షన్. యు ఆర్ కన్స్యూమింగ్ బిర్యానీ ఎట్ నైట్ 12 o'clock, రైట్? సో దాంతో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఇది ఇంకోటి తేరా, రైట్? తేరా అనేది తేరా అంటే హిందీలో ఏంటి, నీది అని, మరి నీది ఆర్ నువ్వు, రైట్? సో నీది ఆర్ నువ్వు చేయాల్సిన పని ఏంటి? తేరా ఇస్ రిలేటెడ్ టు యూ, రైట్? అంటే మనకు రిలేటెడ్ ఏంటిది? ఇది వి ఆర్ సపోజ్ టు యాక్ట్ అగేన్స్ట్ దిస్ క్లైమేట్ చేంజ్, అంటే మనం చేసేది క్లైమేట్ యాక్షన్. అండ్ ఫోర్ట్ ఇన్, రైట్? సో ఇది కూడా స్ట్రేంజ్ ఉంటుంది. ఇదేంటిది? ఇది వాటర్, రైట్? ఫోర్ట్ ఏదన్నా ఒక ఫోర్ట్ ఉందనుకోండి, రైట్? ఫోర్ట్ ఇన్సైడ్ వాటర్ ఉంది అని పెట్టుకోండి, అర్థమవుతుందా? ఫోర్ట్ ఇన్ కాబట్టి ఫోర్ట్ ఇన్ అంటే దీన్ని లైఫ్ బిలో వాటర్. దాంతోపాటు ఇది లైఫ్ బిలో అయిపోయింది కాబట్టి 15th వచ్చేసి లైఫ్ అబోవ్ అవుతుంది, అంటే లైఫ్ ఆన్ ల్యాండ్. ఇది నెక్స్ట్ 16th వచ్చేసి ఇది లాస్ట్కి ఇదంతా నువ్వు చేసుకుంటూ వచ్చినావు అనుకో, అప్పుడు పీస్ ఉంటుంది ప్రపంచం మొత్తం. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ SDG 17 వచ్చేసి పార్ట్నర్షిప్, అంటే పైనవన్నీ నువ్వు సక్రమంగా ఉండాలి అని అంటే మనం పార్ట్నర్షిప్ చేయాలి, రైట్? సో ఇది అన్నమాట. SDGs. సో నో పావర్టీ, 0 హంగర్, హెల్త్, ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. 6 శానిటేషన్. 7 ఈ షేప్లో ఉంది, ఓకే? 8 డీసెంట్. 9 ఐ. 10 10 బస్. 11 రోడ్ గుర్తు రావాలి. 12 బిర్యానీ. 13 అంటే తేరా, హిందీలో తేరా అంటే నువ్వు, క్లైమేట్ యాక్షన్. ఫోర్ట్ ఇన్సైడ్. 15 ల్యాండ్ ఆన్ వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. అండ్ 15 పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్, పార్ట్నర్షిప్, రైట్? సో ఇది నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, దీంట్లో దీని నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది, రైట్? సో దాని పేరు SDG ఇండెక్స్ రిపోర్ట్ అని అంటాం. SDG ఇండెక్స్ రిపోర్ట్, రైట్? సో అది రీసెంట్గా 23-24కి రిలీజ్ చేసింది ఒక రిపోర్టు. ఆ రిపోర్ట్ అనేది మన మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో దాంట్లో డైరెక్ట్ నీకు పావర్టీలో డిఫరెంట్ డైమెన్షన్స్ వాళ్ళు తీస్తారు. 0 హంగర్ని డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి కొలుస్తారు, రైట్? ఇది కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనుకోండి, MMR చూస్తాం దీంట్లో, IMR చూస్తాం దీంట్లో, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చూస్తాం, దాంతోపాటు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తాం దీంట్లో 70 సంవత్సరాలు. అదంతా చాలా ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంది. సో అది కూడా నేను ఒక దగ్గర మ్యాప్ చేసి ఇచ్చినాను. సో అది కూడా ఒకరోజు మనం టైం పెట్టుకొని విల్ డిస్కస్ దాట్ యాజ్ వెల్, రైట్? ఇందులో ప్రతిదీ అంటే దాదాపు ఎన్ని ఇండికేటర్స్ అంటే నీతి ఆయోగ్ తీసుకుంది 109 ఇండికేటర్స్ తీసుకుంది. అంటే దీంట్లో ఒక 5, దీంట్లో ఒక 5, అట్లా 109 ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 109 ఇండికేటర్స్లో మనకు అంటే ఒక ఓవర్వ్యూ ఉండాలి, రైట్? సో దాంట్లో తెలంగాణ ఎంత ఉంది, ఇండియా లెవెల్లో ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ అనుకోండి, తెలంగాణ MPI 1.2 SDG 1.2 వచ్చేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఎస్టిమేట్ చేయడం, రైట్? సో అది తెలంగాణలో ఎంత ఉంది, ఇండియా లెవెల్లో ఎంత ఉంది, గత లాస్ట్ 10 years ఆర్ 1 decade నుంచి ఎట్లా ఉంది పావర్టీ, ఎంత తగ్గింది, అది క్వశ్చన్స్ వచ్చే స్కోప్, రైట్? సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఇట్లానే ఉంటాయి, రైట్? సో మనకు డైరెక్ట్ నీకు పావర్టీ, హౌ డూ యూ మెజర్ పావర్టీ అట్లా అడిగేది ఏం ఆ రోజులు పోయినాయి. అబ్సల్యూట్ పావర్టీ అనేది డెఫినేషన్ చెప్పు, 2 అట్లా రాయి అనేది లేదండి. సో వీ షుడ్ బి వెరీ డైనమిక్ ఇన్ రీడింగ్ ఆల్ దిస్, రైట్? వీ నీడ్ టు ఇన్కార్పొరేట్ యాజ్ మచ్ డేటా యాజ్ పాసిబుల్, రైట్? సో ఇది ఎందుకంటే జనరల్గా ఎవరైనా రాస్తారు హౌ షుడ్ అండ్ వై షుడ్ యువర్ ఆన్సర్ హ్యాస్ టు స్టాండ్ ఫ్రమ్ అదర్స్, బికాస్ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఆల్ దీస్ రిపోర్ట్స్ దట్ ఆర్ గివెన్ బై క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నీతి ఆయోగ్ అన్న, ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ క్రెడిబుల్, CMEI, చాలా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఇన్ని ఉంటాయి, రైట్? ఎకానమీకి ఉంటుంది,
ఇప్పుడు సొసైటీలో ఎవరన్నా రినోబుల్ యూనో స్కాలర్ ఆర్ రీసెర్చర్ ఇట్లా చెప్తే ఎట్లా అని రాయొచ్చు, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదని చెప్తే అది ఆ సోర్స్ రాయొచ్చు, రైట్. సో ఇట్లా రాయడం వల్ల ఏంది అని అంటే మనకు ఒక చాలా మన వాల్యూ అడిషన్ అనేది బాగుంటుంది మన ఆన్సర్స్కి అని పాయింట్. ఓకే, సో ఎక్కువైపోయింది. సో ఇప్పుడు తెలంగాణకు వస్తాం, రైట్. ఇప్పుడే మాట్లాడుండే కదా, ఇది SDG 3 ఇది వచ్చింది కాబట్టి అదంతా పోయిండే. సో సారీ ఇఫ్ ఐ వేస్టెడ్ యువర్ టైం. ఎనీవే, సో కీ హెల్త్ ఇండికేటర్స్ వచ్చేసి తెలంగాణలో మనం చూస్తున్నాం. అండ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ విల్ ఆల్సో కంపేర్ ద health indicators of Telangana with respect to India, and they are also given the source from with respect to what source it is, being that, right. So manadi MMR, maternal mortality rate, అంటే ప్రతి 1 lakh live births కి ఎంతమంది మదర్ చనిపోతున్నారు డ్యూరింగ్ లేబర్. దాంట్లో తెలంగాణది 43, ఇండియాది 97, రైట్. సో చాలా ఎక్కువ ఉంది ఇండియాది, అంటే కంపారిటివ్లీ తగ్గింది గత 5-10 ఇయర్స్లో తీసుకుంటే, బికాస్ ఆఫ్ మాతృవందన యోజన అండ్ ఇంకా జననీ సురక్ష యోజన. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ తేవడం వల్ల గవర్నమెంట్ దాంట్లో అయింది, రైట్. మరి తెలంగాణలో ఎందుకు తగ్గింది అని అంటే మనకు మరి ఇప్పుడు కేసీఆర్ కిట్లను రాయాలం, వీటిని మనం కేసీఆర్ కిట్స్ కాదు ఇది, ఇప్పుడు మ్యాటర్నల్ కేర్ హెల్త్ కిట్స్, రైట్. సో వీటి వల్ల, రైట్, అమ్మఒడి అనే ప్రోగ్రాం వల్ల అమ్మఒడి అండ్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చింది. న్యూట్రిషన్ కిట్స్ అని కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఇవన్నిటి వల్ల MMR అనేది తెలంగాణలో చాలా తక్కువైంది, రైట్. సో ఇది ఎంత ఉండాలి అంటే MMR WHO ప్రకారం ఇట్ షుడ్ బి లెస్ దెన్ 40, రైట్. సో అది మనం అబౌట్ టు రీచ్ అన్నమాట. ఇది శాంపుల్ సర్వే, సీరియల్ శాంపుల్ సర్వే ఏదో ఉంది, SRS అంటే ఏదో 2018 ఆ డేటా ప్రకారం ఇది 43. ఇంకోటి IMR, ఇన్ఫాంట్ అంటే పిల్లోడు, అంటే అప్పుడే పుట్టిన పిల్లోడు లెస్ దెన్ ఎ ఇయర్ అయినా ఇన్ఫాంట్. నియోనాట్ అంటే అది 21, ఇది లెస్ దెన్ ఎ ఇయర్ అంటే ఫస్ట్ బర్త్డే జరుపుకోకుండానే చనిపోతున్న పిల్లల యొక్క రేట్ ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. వల్నరబుల్ సెక్షన్లో వచ్చినప్పుడు ఉమెన్ ఖచ్చితంగా MMR రాస్తాం మనం, అనెమియాది రాస్తాం. 1 in every 2 ఉమెన్ ఇన్ ఇండియా ఈజ్ అనెమిక్ అని. దాని తర్వాత చిల్డ్రన్ గురించి వల్నరబుల్ సొసైటీలో వస్తే ఇది రాస్తాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తెలంగాణది వచ్చేసి 21 ఉంది, ఇండియాది వచ్చేసి 28 ఉంది, రైట్. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇది ఉంది కదా, దీంట్లో ఇది గుర్తుపెట్టుకోండి, 1 ఇది 21, 28, రైట్. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా లాజిక్స్ ఏం లేవు కదా వీటికి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఎవరు చెప్పరు, మనం ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్ అవర్ ఓన్ కదా. చలో, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాలకి కింద ఏజ్లో ఉన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు ఫర్ ఎవ్రీ 10,000 బర్త్స్. ఇది 1000, ఇది 1000, బట్ ఇది 1 lakh మనం తీసుకునేది. సో ఇది 23, ఇది 32. అంటే మీకు అర్థమవుతుందా, ఇక్కడ పిల్లలు పుట్టేది అంటే పిల్లలు కంపారిటివ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ మోర్ వల్నరబుల్. ఈ డేటా నుంచి మనకు అర్థమవ్వాల్సింది. ఎందుకంటే ఇక్కడ 1,43 మంది చనిపోతున్నారు అని అనుకుంటే, ఇక్కడ ప్రతి 1000 మందిలో 21 మంది చనిపోతున్నారు, రైట్. సో అది సో మనది అండర్ 5 మోర్టాలిటీ రేట్ వచ్చేసి 23, రైట్. మన దానికి రివర్సే ఇండియా 32, రైట్. అండ్ నియోనాట్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ అంటే అదే లెస్ దెన్ 21 1 month అండి. సో చిల్డ్రన్ లెస్ దెన్ 1, ఇది ఇన్ఫాంట్ అంటే లెస్ దెన్ 1 year, అండర్ 5 అంటే లెస్ దెన్ 5 years, నియోనాటల్ అంటే లెస్ దెన్ 1 month, ఐ గెస్. ఈ 3 కూడా మనం 1000 బర్త్స్కే చేసేది. ఇది 15, ఇండియాది వచ్చేసి 20. అండ్ TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్, అంటే ఒక ఉమెన్ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలకి జన్మలు ఇవ్వగలుగుతుంది అనేది ఓవర్గా TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్, రైట్. అంటే పాపులేషన్ పెరుగుతుందా లేదా అనేది మనం
దీని నుంచి రాయొచ్చు, రైట్. అంటే పాపులేషన్ గ్రోత్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చి అట్లా ఉంటే ఇగో టీఎఫ్ఆర్ మనది కంపారిటివ్లీ అంటే సౌత్ కదా మోస్ట్లీ సౌత్ స్టేట్స్ యొక్క టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది కంపారిటివ్ టు ఇండియా అనేది తక్కువ ఉంటుంది, రైట్. సో మనది 1.5, ఇండియాది 2. అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఈ డెలివరీస్ అనేది ఖచ్చితంగా హాస్పిటల్లో రిపోర్ట్ చేయడం ఆర్ హాస్పిటల్లోని అవ్వడం అనేది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం మనది 97%, ఇండియాది 88% ఆర్ 87 అని పెట్టుకోండి, రైట్. కొంచెం రైమింగ్ ఉంటే గుర్తుంటుంది. మనది 87, ఇండియాది 88. ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 అంటే 2019-20 డేటా ఇది. అండ్ ఇంకోటి సిబిఆర్ క్రూడ్ బర్త్ రేట్ అంటే బర్త్ రేట్ ఎంత ఉంది. బర్త్ రేట్ మనది వచ్చేసి 16.4%, అండ్ డెత్ రేట్ ఇండియాది వచ్చేసి 19.4%. ఈ 2 క్రైటీరియా పాపులేషన్ పెరుగుతుంది బర్త్ రేట్ తోటే కదా, రైట్. ఇంకోటి ఇక్కడ చూసినారా డెత్ రేట్ వచ్చేసి అంటే నేను ఈ రఫ్ ఫిగర్స్ రాసినానండి, ఎగ్జాక్ట్గా అట్లా గుర్తుపెట్టుకోవడం అంటే ఓకే. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ ప్లీజ్ గో త్రూ దట్ రిపోర్ట్ థింగ్. అక్కడ ఇంకా ఎగ్జాక్ట్గా ఉంటాయి అవి రాయొచ్చు. సో మోర్ ఆర్ లెస్ నేను ఏంది అని అంటే చదివి మనం ఎక్కడ డిబేట్కి వెళ్ళట్లేదు కదా. వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద డేటా. సో మనం ఎంత కన్వీనియంట్గా పాసిబుల్ అయితే అంత కన్వీనియంట్గా డేటాని మనం కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అనేది పాయింట్. చలో. సో డెత్ రేట్ వచ్చేసి 6% బోత్ తెలంగాణ ఇండియా. బట్ బర్త్ రేట్ వచ్చేసి 16.4, ఇది 19.4%, రైట్. సో ఇది మొత్తం హెల్త్ ఎక్కువ ఇండికేటర్స్ అన్నమాట. ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రా అని కూడా ఇచ్చినారు. ఇదంతా అవసరం లేదు, సరే ఎక్కడైనా ఉంటే మెన్షన్ చేయొచ్చు. ఇన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, టీచింగ్ హాస్పిటల్స్ ఇన్ని ఉన్నాయి, ఏరియా ఇదంతా ఉంది, రైట్. బస్సు అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ బస్సు దవాఖానా. ఇవన్నీ పిహెచ్సిస్ ఇవన్నీ పాత ఎప్పటి నుంచి ఉన్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ సెంటర్స్, రైట్. ఇంకోటి రీసెంట్గా మనం తీసుకుంటే టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంకా వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయడం, రైట్. G+6 కట్టి 26 ఫ్లోర్స్ ఏదో కట్టి దాదాపు 1100 crores స్పెండ్ చేయడం దానికి. అండ్ వరంగల్ని హెల్త్ సిటీ లెక్క కన్వర్ట్ చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అదంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అంతా మారిపోయింది, అంటే ప్రయారిటీస్ మారిపోయినాయి అంతే. నోటిఫికేషన్ ఆఫ్ ఇది అంత అవసరం లేదు. మేజర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఎయిమ్స్ ఉన్నది మన దగ్గర, టిమ్స్ ఉంది, అండ్ MNJ మెహందీ నవాజ్ జంగ్ ఇది క్యాన్సర్కి, తెలంగాణ వైద్య విద్య పరిషత్, రైట్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రాస్తే. ఆయుష్ గురించి పర్టికులర్గా మాట్లాడితే ఆయుష్ది చాలా తక్కువ ఉంది. AYUSH ఈ సిద్ధది అసలు కాలేజీలే లేవు మన దగ్గర. ఆయుర్వేద 4 ఉన్నాయి, హాస్పిటల్స్ 2 కాలేజీలు ఉన్నాయి. యోగా కూడా అసలు లేనే లేవు. యునాని అంటే ఎక్కడన్నా వస్తే ఎక్సెప్షనల్ డేటా అనే తప్ప ఏం లేదమ్మా. ఈ పర్టికులర్గా ఆయుష్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా మెన్షన్ చేసినారు రిపోర్ట్లో. నేషనల్ ఆయుష్ మిషన్ NAM అని, అండ్ కయాపల్కా ప్రోగ్రామ్, రైట్. సో ఇవి బోత్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఆయుష్. ఠీక్. సో మెడికల్ ఎడ్యుకేషన్ గురించి కూడా దే హ్యావ్ మెన్షన్డ్. సో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే హెల్త్ది ఇది ఎక్కడన్నా వస్తే ఇది రాయాలి అని పెట్టుంటాను. ఇది రెడ్యూస్ మోర్టాలిటీ, మెటర్నల్ అండ్ చైల్డ్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ, ఇది మెయిన్ ఉద్దేశం. అండ్ వీ హ్యావ్ దిస్ మెడికల్ ఎడ్యుకేషన్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, డెంటల్, నర్సింగ్, ఇదంతా చూసుకోండి ఒకసారి పాజ్ చేసి వీడియో. దాంతోపాటు ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం ట్రైబల్ హెల్త్ గురించి. మనం ఏమండి గిరి పోషణ అని చూసినాం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేదానికి అని, న్యూట్రీ బాస్కెట్ అని ఈక్రిసాట్ తోటి కలిపి అది కూడా చూసినాం. సో ఒకసారి మళ్ళీ మెన్షన్ చేసినారు పర్టికులర్గా కాబట్టి చూద్దాం. తెలుసు మనకు 9.08% పాపులేషన్, ST పాపులేషన్ వచ్చేసి. అండ్ రిజర్వేషన్ హ్యాస్ బీన్ ఎన్హాన్స్డ్ టు 10%. అండ్ త్రూ 4 ITDS మనకు ట్రైబల్ హెల్త్ని ఆర్ ట్రైబల్ డెవలప్మెంట్ని మనం ITDS ద్వారా చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీస్, రైట్. ఏజెన్సీ అనుకో, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ, ఓకే. సో భద్రాచలం ఏమేమి ఉన్నాయి, భద్రాచలం, ఏటూరు నాగర్, ఉట్నూరు, మన్మనూరు.
ఓకే. భద్రాచలం, కొట్నూరు, ఏటూరు నాగరం, మన్మనూరు, భూమా, మాబు, మాబు, కోడు కూడా పెట్టుకోవచ్చు దీన్ని. అంటే ఎక్కడన్నా వస్తే అని భూమా, భూమా, మబ్బు. ఎంఏబియు, రైట్. ఎంఏబియు అంటే ఎం అంటే మన్మనూర్, ఏ అంటే ఏటూరు నాగారం, బి అంటే భద్రాచలం, యు అంటే ఉట్నూరు, మబ్బు. ట్రైబల్ ఐటీడీఏకి మబ్బు, రైట్. దీని ద్వారా ఈ హెల్త్ అంటే రెగ్యులర్ చెకప్స్ ఉంటుంది, ఆఫరింగ్ యాంటీనెంటల్ అండ్ పోస్ట్ నెటల్ కేర్స్ ఉంటాయి, రైట్. సో అంటే స్పెషల్గా అంటే ఉన్న వాటితో కాకుండా ఇవి కొంచెం స్పెషల్గా ఉంటాయి, రైట్. ఫస్ట్ రిఫరల్ యూనిట్స్ అని అవి ఇవి ఉంటాయి, ఒకసారి చూసుకోండి హెల్త్, ట్రైబల్ హెల్త్ గురించి. ఇక్కడ ఖచ్చితంగా మనం దీంతోపాటు ఇది మెన్షన్ చేస్తే బాగుంటుంది, గిరి పోషన్, రైట్. గిరి పోషన్ ఈజ్ న్యూట్రీ బాస్కెట్ ఫ్రమ్ ఇక్రిసాట్, ఇక్రిసాటేనా ఇకారా, ఓకే ఉంటుందిగా, పైన చూసుకుందాం. సో చాలా ఉన్నది బాబు. చలో ఎనీవే విల్ ప్రొసీడ్, తప్పదుగా చేయాలి. వన్ మినిట్ నేను బ్రేక్ తీసుకుంటా గొంతు. సో కంటిన్యూ చేద్దామండి ఇప్పుడు. చలో దాంతోపాటు హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఉంది కదా, మనం హెల్త్కు సంబంధించి కొన్ని ఇండికేటర్స్ చూసినాం. దీంతోపాటు ఎడ్యుకేషన్ది కూడా చూద్దాం, సారీ పాపులేషన్. దాని తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏమేమి తీసుకున్నాయి అవి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఒకసారి మనం డెమోగ్రఫిక్ ప్రొఫైల్ చూసుకుంటే తెలుసు మనది తెలంగాణ పాపులేషన్ వచ్చేసి 2011 ప్రకారం 3.5 CR, రైట్. అండ్ ఇండియాది వచ్చేసి అప్పుడు 121 CR. ఈ పాపులేషన్ పర్సంటేజ్ వచ్చేసి మనది షేర్ ఎంత, ఇది 2.89%, అంటే 2.9%. అండ్ ఏరియా పరంగా వచ్చేసి మనది ఏరియాది 3.5% అనుకుంటా, రైట్. సో అంటే మనది 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్, ఇండియాది వచ్చేసి అప్రాక్సిమేట్గా 32 lakh స్క్వేర్ కిలోమీటర్స్, రైట్. ఆ 3.2 million స్క్వేర్ కిలోమీటర్స్. సో దాంతో మనకు అది ఐడియా ఉండాలి కొంచెం. డెమోగ్రఫీ మన డెన్సిటీ వచ్చేసి 312, ఇండియా వచ్చేసి 382. అండ్ సెక్స్ రేషియో మనది వచ్చేసి 988, ఇండియాది 943. అండ్ అవి బేసిక్ అన్నమాట, అవి కొంచెం గుర్తుండాలి మనకి. సో పాపులేషన్ డైనమిక్స్ ఒకసారి మనం చూస్తే, ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్, అవును. ఇట్ ఇండికేట్స్ సిగ్నిఫికెంట్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ విత్ పాపులేషన్ ఎక్సీడింగ్ 1.4 billion, పాయిస్ టు బికమ్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్. పాయిస్ టు బికమ్ కాదు, ఆల్రెడీ బికేమ్, ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెంబర్ 1, రైట్. గ్రోత్ రేట్ ఈజ్ లెస్ డ్యూ టు ద అర్బనైజేషన్, మైగ్రేషన్ అండ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, రైట్. కాకపోతే గ్రోత్ రేట్ అనేది ఇప్పుడు కంపారిటివ్గా ఇప్పుడు తక్కువ ఉంది, రైట్. ఎంత అరౌండ్ 0.6% ఉంది గ్రోత్ రేట్, రైట్. డికేడల్ గ్రోత్ రేట్ వేరు, ఇది వేరు, రైట్. డికేడల్ గ్రోత్ రేట్ అనేది మనకు దాదాపు 14% ఉంటుంది. అంటే డికేడల్ గ్రోత్ రేట్ అంటే డికేడ్ 2001 నుంచి 2021 వరకు 11 వరకు మొత్తం పాపులేషన్ ఎంత పెరిగింది అనేది డికేడల్ గ్రోత్ రేట్. అది 10 సంవత్సరాలకి చేసుకుంటే, జస్ట్ పోయిన సంవత్సరానికి మనం ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తే దాన్ని మనం యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటాం, రైట్. సో యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనకి తక్కువ ఉంది, యాన్యువల్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ అంటే 2040-50 తర్వాత మన పాపులేషన్ ఒక స్టాగ్నేటింగ్ పొజిషన్కి వస్తుంది, రైట్. సో ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఏంటి అని అంటే 2050 కల్లా ఇండియా పాపులేషన్ 1.6 billion అవుతుంది. అండ్ దాని తర్వాత గ్రాడ్యువల్గా మన పాపులేషన్ మళ్ళీ తగ్గుతుంది, రైట్. సో అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, 2011 కదా, 2011, 21, 24 ఇట్లా 2030 వేసుకుంటే 2050 అండ్ సో ఆన్, రైట్. సో గ్రాఫ్ అనేది ఇది ఇట్లా
పెరుగుకుంటా 50కి ఆప్టిమమ్ అవుతుంది, మ్యాక్సిమమే. దాని తర్వాత మళ్ళీ కింద పడుతుంది, రైట్. సో ఇది ఆప్టిమమ్ పాయింట్ అనేది 2050గా చూస్తాం. దాని తర్వాత మన ఆబ్వియస్గా మన పాపులేషన్ ఇప్పుడు వేరే కంట్రీస్కి తగ్గుతున్నట్టు మనది కూడా తగ్గుతుంది అట్లా. ఫెర్టిలిటీ రేట్ మనది ఎంత, మనది 1.5 ఇది టీఎఫ్ఆర్, ఇండియాది 2.0, హ్యాస్ డిక్లైన్ టు నియర్ రీప్లేస్మెంట్ లెవెల్స్ సజెస్టింగ్ ట్రాన్సిషన్ టువర్డ్స్ స్టెబిలైజింగ్ ద గ్రోత్, రైట్. సో ఈ పాయింట్ మనం రాయాలి, రైట్. అంటే టీఎఫ్ఆర్ తగ్గడం అనేది ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. చెప్పినాను కదా, సిబిఆర్ అంటే క్రూడ్ బర్త్ రేటు, క్రూడ్ డెత్ రేటు, అండ్ ఏమంటారు టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేటు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, రైట్. ఇవన్నీ పెరిగినాయి అనుకోండి, టీఎఫ్ఆర్ పెరిగితే పాపులేషన్ పెరుగుతుంది, అర్థమవుతుందా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదైనా చూసుకుంటే ఇంకా బర్త్ రేట్ పెరిగితే ఆబ్వియస్గా పెరుగుతుంది ఏంటి పాపులేషన్. డెత్ రేట్ తగ్గితే పాపులేషన్ పెరుగుతుంది, రైట్. సో అవన్నీ మనం ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కొంచెం బ్రీఫ్గానే ఇచ్చినారు, కాకపోతే మనం దాన్ని మొత్తం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఓకే. సో ఇది కూడా మనం చూసుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్. సో ఒకసారి చూద్దాం. 62% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ వర్కింగ్ ఏజ్ గ్రూప్, అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఎంత మనది 15 to 59, రైట్. ఇట్ విల్ రిమైన్ హై అంటిల్ 2055, దాని తర్వాత తగ్గుతుంది. సో ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ మనకున్నది ఫర్ ఎకనామిక్ గ్రోత్, పొటెన్షియల్ ఫర్ మ్యూచువల్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ, రైట్. సో ఇది మనకు పాజిటివ్ అవుతుంది, సరిగ్గా వాడుకుంటే నెగిటివ్ కూడా అవుతుంది. ఈ మోస్ట్లీ ఇది పాపులేషన్ డైనమిక్స్ అండ్ పాపులేషన్ డెమోగ్రఫిక్ మోర్ ఆర్ లెస్ తెలంగాణ అండ్ ఇండియాది అయితే సేమ్ ఉంది, ఓకే. కొంచెం నెంబర్లతోటి అటు ఇటు ఉండొచ్చు, కానీ ఓవర్వ్యూ నేను ఇప్పుడు ఇదంతా పారాగ్రాఫ్ రాశాను కదా, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆర్ రిజంబుల్స్ బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఇండియా యాజ్ వెల్. ఇక్కడ మళ్ళీ ఎట్లాగో ఇంతకు ముందు చూసినాం కదా మనం లిటరసీది. సో ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం మనది 73.4 చెప్పినాను. 82 ఉమెన్ వచ్చేసి 65%, మెన్ వచ్చేసి 82%, అండ్ 2011 ప్రకారం మనది 66.54, రైట్. సో ఇందాక 9 చెప్పుంటాను, ఇది ఎగ్జాక్ట్ ఇది 66.94. సో అండ్ చిల్డ్రన్ ఏజ్డ్ 14 to 18 హూ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్, అంటే జీఆర్ తగ్గడానికి ఇది ఇంపార్టెంట్ రీజన్, రైట్. సో అంటే ఈ పారామీటర్ యూజ్ చేసుకొని చెప్తాం. చిల్డ్రన్స్ ఇన్ ద రేంజ్ 14 to 18 హూ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ తెలంగాణలో 22% ఉంది, రైట్, పాపులేట్. అండ్ ఇండియాలో వచ్చేసి అది 13.2%, రైట్. సో ఇది ఎక్కడన్నా అది వస్తే ఆ పాయింట్ మనం చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడన్నా వస్తే ఇగో అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు వెళ్ళేది తెలంగాణది ఎక్కువ ఉంది కంపారిటివ్లీ టు ఇండియా, కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఫోకస్ చేయాలి. జీఆర్ పెంచడానికి బడి బాట లాంటి ప్రోగ్రామ్ ఆల్రెడీ తీసుకొని వచ్చింది. బడి బాట ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చింది అనేది ఇది రాయొచ్చు మనం ఆల్రెడీ. సో హవెవర్ 89% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రొఫిషియంట్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీ యాజ్ పర్ యాన్యువల్ స్టాటిస్టిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రూరల్, రైట్. ఇది వాల్యూ అడిషన్ కిందనే ఏమన్నా, ఓకే. అంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి డిజిటల్ లిటరసీ అయితే ఉంది. అంటే ఈ ఏమంటే డ్రాప్ అవుట్ ఈ ఏజ్లో వాళ్ళకు ఉన్నారు కదా, ఇంతమంది డ్రాప్ అవుట్ ఉంది కదా, కాబట్టి వాళ్ళందరికీ డిజిటల్ లిటరసీ అయితే ఉంది. సో అదైతే మనం రాయాలి. అంటే మోర్ టువర్డ్స్ వాళ్ళు ఫోన్ యూజ్ చేసేది ఆ స్కోపు ఉంది, కానీ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలనే ఉద్దేశంలో లేరు, రైట్. ఎందుకు లేరు అనేది అదొక గంట మాట్లాడుకోవచ్చు, బ్రాడ్గా అట్లా రాసుకోవాలి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్. తెలంగాణ ఎయిమ్స్ టు బికమ్ ఎ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్, inclusive growth by nurturing a skilled workforce, driving socio-economic development, fulfilling its aspirations in becoming prominent hub in Telangana, right. సో ఇది నేను ఎందుకు రాసి ఉండే అంటే ఏదన్నా తెలంగాణ పాలసీ ఏదైనా ఉందనుకోండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజో, తెలంగాణ స్పేస్ పాలసీయో, స్పేస్ టెక్ పాలసీయో, తెలంగాణది ఇంకా ఐసిటియో, రైట్.
ఇంకా ఏ పాలసీ తీసుకున్నా కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ అని కాదు, మోస్ట్లీ ఇదే. ఇంకా అంటే విజన్ తెలంగాణ ఈజ్ టు బికమ్ ద సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎంటర్ప్రినర్షిప్. ఇది ఇంక్లూజివ్ గ్రోత్, నర్చరింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషియో ఎకనామిక్ చేయాలి, అది ఇది అని ఉంటుంది, రైట్. సో కాబట్టి ఇది రాసి ఉండే. సో అంతే. ఇంకా సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్, సాఫ్ట్ నెట్, ఇది వెల్బీయింగ్ కిందకి వస్తాయండి. సారీ, ఎందుకు కొత్తగా ఇస్తున్నాడని చేస్తున్నాను నేను. మనది చాప్టర్ ఏంటి? 3.3 హెల్త్ అండ్ వెల్బీయింగ్ కదా. వెల్బీయింగ్ కాబట్టి పాపులేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఠీకే. వెల్బీయింగ్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్స్, సాఫ్ట్ నెట్ ఆపరేట్స్, దీని కిందనే టీసాట్ నడుస్తుంది. తెలంగాణ స్కిల్స్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్, టీసాట్, డిస్టెన్స్ లెర్నింగ్ త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్, టెలివిజన్ అండ్ యూట్యూబ్, ఈ డెవలప్మెంట్ కోసం వెల్బీయింగ్. ఓకే. ఇంకోటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొని వచ్చింది, ఏటీసీస్. అంటే ఈ ఐటీఐస్ ఉన్నాయి కదా, వాటిని ఏటీఎస్గా మార్చింది గవర్నమెంట్. ఏటీసీ అంటే ఐటీఐస్ని ఏటీసీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చింది. సో దాదాపు 2700 కోట్లతోటి ఇన్ కొలాబరేషన్ విత్ టాటా టెక్నాలజీ ఇది తీసుకొచ్చింది. ఎన్హాన్స్ జాబ్ ఆపర్చునిటీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అంటే ఇది వెల్బీయింగ్ కిందకి రాయొచ్చు. అంటే ఐటీఐస్ని హ్యాస్ నౌ బికమ్ టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, రైట్. దాదాపు 2700 CR వీటికి ఫండింగ్ ఇచ్చి ఇన్ కొలాబరేషన్ విత్ టాటా టెక్నాలజీ గవర్నమెంట్ ఈజ్ ఇంటెంటెడ్ టు ఇంప్రూవ్ ద జాబ్ ఆపర్చునిటీస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్. ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా, స్కిల్ యూనివర్సిటీ ఫాస్టరింగ్ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ విత్ ఇన్ ద ప్రొమిసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఇది కూడా కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చింది. చలో, ఇప్పుడు మనం మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత చిల్డ్రన్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చెప్పిండే కదా, ఈ రెండు అంటే ఇద్దరు వల్నరబుల్ సెక్షన్స్ కింద వస్తారు. వల్నరబుల్ సెక్షన్స్ అనేది మనకు సొసైటీలో ఉంటుంది. సొసైటీలో వల్నరబిలిటీకి సంబంధించి వాళ్ళ హెల్త్ క్రైటీరియా అని ఉంటే పికప్ ద పాయింట్స్ ఫ్రమ్ హియర్ అండ్ వీ నీడ్ టు రిఫ్లెక్ట్ దేర్. సో మెటర్నల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, రైట్. సో దీనికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అన్నమాట ఇవన్నీ. మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చూసినాం, ఐఎంఆర్ అదంతా చూసినాం. మరి వాటిని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేషన్స్ ఏంటిది? ఎంఎంఆర్ చిల్డ్రన్కి అండ్ మదర్కి. సో ఇవి ఫస్ట్ తీసుకొచ్చింది, ఇవి మ్యాటర్నల్ కేర్ హెల్త్ కిట్స్, రైట్, రీప్లేసింగ్ కేసీఆర్ కిట్స్. దాదాపు 12,000 రూపీస్ ఇస్తారు గవర్నమెంట్. అంటే ఈ స్కీమ్ కింద ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ చేయించాలి. ఒకవేళ బాయ్ బర్త్ అయితే 12,000, గర్ల్కి 13,000 ఇస్తారు, రైట్. 4 డిఫరెంట్ స్టేజెస్ ఇస్తారు, రైట్. సో 15 lakh కిట్స్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ సో ఫార్. దాని తర్వాత న్యూట్రిషన్ కిట్, ఇది 2022లో తీసుకొచ్చినారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఉంటూ కేసీఆర్ తీసేసినారు, రైట్. సో ఫస్ట్ 9 districts తీసుకొచ్చినారు. ఎన్హాన్సింగ్ న్యూట్రిషనల్ అవుట్కమ్స్ ఆఫ్ మదర్ అండ్ చిల్డ్రన్, రైట్, డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఫార్ ఇంత అయింది. దాని తర్వాత ఆరోగ్య మహిళ, అడ్రసింగ్ ఉమెన్ అన్మెట్ మెడికల్ నీడ్స్ అండ్ ఎన్హాన్స్ దేర్ హెల్త్ సీకింగ్ బిహేవియర్, రైట్. పర్టికులర్గా ఉమెన్ కోసం ఆరోగ్య మహిళ పేర్లనే ఉన్నది. అన్మెట్ మెడికల్ నీడ్స్ అంటే పీరియడ్స్ గురించి పీరియడ్స్ గురించి అంత ఓపెన్గా ఎవరు మాట్లాడలేరు. అండ్ వాటి గురించి అడల్ట్స్ అండ్ గర్ల్స్కి అంత ఎక్స్పోజర్ ఉండదు, అంత అవేర్నెస్ ఉండదు. అది తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇది తీసుకొని వచ్చినారు, ఆరోగ్య మహిళ. దాని తర్వాత టర్మ్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఏంటి అని అంటే
రూపీస్ 3,000 ఇస్తారు హాస్పిటల్కి ఫర్ కండక్టింగ్ నార్మల్ డెలివరీస్, రైట్. సో అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు త్రూ సిజరిన్ అవ్వచ్చు అండ్ త్రూ నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు, రైట్. అంటే అదంతా ఇక్కడ డిస్క్రిప్షన్ లెక్క అయిపోయింది. అంటే నార్మల్ డెలివరీ చేసే ఆస్కారం ఉన్నా కూడా హాస్పిటల్ స్టాఫ్ అన్న వీళ్ళంతా ఏం చేస్తారు అని అంటే వాళ్ళని సిజరీన్కి వెళ్ళిపోతారు. సిజరీన్కి అయితే జల్దీ చేయొచ్చు, అంత ఎఫర్ట్ ఉండదనే ఉద్దేశంతో. అయితే గవర్నమెంట్ ఏం తీసుకొని వచ్చిందంటే సిజరింగ్ వల్ల మళ్ళీ ఉమెన్ యొక్క హెల్త్కి చాలా ఏమంటారు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత. సో గవర్నమెంట్ ఇన్సెంటివ్ తీసుకొచ్చింది ఒకటి, ఏంటి టర్మ్ బేస్డ్ ఇన్సెంటివ్స్. ఏ హాస్పిటల్ అయితే ఈ నార్మల్ డెలివరీస్ ద్వారా డెలివరీ చేయిస్తారో వాళ్ళకి పర్ డెలివరీ 3,000 రూపీస్ హాస్పిటల్కి వెళ్తుంది. ఇట్ ఈస్ గివెన్ ఫర్ హాస్పిటల్స్కి, రైట్. సో టు ట్యాకిల్ ద ఇష్యూ ఆఫ్ సి సెక్షన్, రైట్. సో దీనివల్ల ఇంతకుముందు 61% సి సెక్షన్ అవుతుండే, అది ఇట్ హ్యాస్ బ్రాట్ డౌన్ టు 51%. ఇంకోటి బర్త్ మానిటరింగ్ సిస్టమ్. బర్త్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ బర్త్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చినారు. అంటే టు ఎన్హాన్స్, ఓకే, ఈ బర్త్ మానిటరింగ్ సిస్టంలో ఏంది అని అంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా కొత్త డెలివరీ ఏదైనా అయితే దాంట్లో స్టేట్ ఈ పోర్టల్లో ఖచ్చితంగా వాళ్ళు అప్డేట్ చేయాలి, రైట్. సో ఈ అప్డేట్ చేయాలి అండ్ త్రూ అది సి సెక్షన్ అప్డేట్ చేయాలి, నార్మల్ సెక్షన్ అప్డేట్ చేయాలి. సో అక్కడ ఖచ్చితంగా అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి ఒక ట్రాక్ ఉంటుంది, రైట్. డేటా ట్రాకింగ్ ఉంటుంది. మరి హాస్పిటల్ ఎందుకు చేయలేదు అంటే ఇన్ ఫ్యూచర్, ఓకే. సో ఇది మానిటరింగ్ కిందకి తీసుకోవచ్చు, ఓకే. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫియోటల్ అనామలీస్, ఇది స్కానింగ్ అంటే ఏదో, ఓకే. సో స్కానింగ్ మిషన్స్ ఇచ్చినారు ఎట్ పబ్లిక్ ఫెసిలిటీస్ టు పబ్లిక్, అంటే మనది ఏమంటారు డెలివరీ అప్పుడు స్కానింగ్ చేస్తారు కదా, సో అదనుకుంటా ఇది. సో పిహెచ్సిస్లో వీళ్ళు అక్కడ ఇక్కడ ఇన్ని స్కానింగ్ మిషన్స్ తీసుకొని వచ్చి ఎన్హాన్స్ చేసినారు, రైట్. డయాగ్నోస్టిక్స్ అది వేరేలేండి, రైట్. కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్స్, అంటే వీళ్ళకి ఎంపవర్ చేయడం డాక్టర్స్ని నర్సెస్ని, ఆల్రెడీ ఇంపార్టెన్స్ తెలుసు వాళ్ళకి, గుర్తు చేస్తూ ఉండడం. కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ కండక్ట్ చేసి టెక్నాలజీ మీద అవగాహన తెప్పియడం, రైట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ మీద, బయోమెడికల్ మేనేజ్మెంట్ మీద, వీటన్నిటి మీద, సోషల్ కండిషన్స్ మీద, గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ మీద, అన్నిటి మీద కెపాసిటీ బిల్డింగ్ చేపించడం వీళ్ళకి. అండ్ మెటర్నల్ చైల్డ్ హాస్పిటల్స్, రైట్. సో మెటర్నల్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అంటే స్పెషల్గా మదర్ అండ్ చిల్డ్రన్ కోసమే హాస్పిటల్స్ ఇవి. ఇంకేమున్నాయి మదర్ దగ్గర, ఫ్యామిలీ ప్లానింగ్ 1952, దీనివల్లనే టిఎఫ్ఆర్ అనేది తగ్గింది. ఎక్కడ మన తెలంగాణలో తగ్గింది, ఇండియాలో 2 ఉంది, రైట్. సో ఇది అన్నమాట ఫ్యామిలీ ప్లానింగ్ ఉద్దేశం ఏంటి అని అంటే టిఎఫ్ఆర్ తగ్గియడం టెక్నికల్గా, పాపులేషన్ ఆఫ్ కోర్స్, బట్ టిఎఫ్ఆర్ తోటి చెప్పాలి మనం. డయాగ్నోస్టిక్ సర్వీస్, తెలంగాణ డయాగ్నోస్టిక్ సర్వీస్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద డయాగ్నోస్టిక్ సర్వీస్ నడిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రైట్. సో దీని ద్వారా ఆల్మోస్ట్ ఒక 69 టైప్స్ ఆఫ్ టెస్ట్లకి డయాగ్నోస్టిక్స్ ఇస్తుంది, లైక్ టీబీ, ఇంక్లూడింగ్ టీబీ, ఆర్టీపీసీఆర్ అండ్ ఆల్. అండ్ ఇంకోటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఎన్యూహెచ్ఎం 2023లో తీసినారు. సో వీటి కిందనే బస్సి దవాఖానాస్ అనేది తెచ్చినారు, రైట్. సో బస్సి దవాఖానాస్ యొక్క ఏంటి అని ఎక్కడన్నా వస్తే దాని ఆరిజిన్ ఇది అన్నమాట, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఎన్యూహెచ్ఎం. అండ్ సో ఇప్పుడు మనం ఇది చైల్డ్ ఇమ్యునైజేషన్ చూస్తాం. ఇది అంత మెటర్నల్ మదర్ గురించి. ఇది ఇప్పుడు చైల్డ్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది. స్కీమ్స్ ఆర్ ఇనిషియేషన్స్ ఆల్రెడీ ఏమున్నాయి, కొత్త ఏమన్నా తీసుకొచ్చిందా, రైట్. స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్, ఎస్ఎన్యూస్, స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్, అప్పుడే పుట్టిన పిల్లోడికి టు రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ, రైట్.
సో 46 ఉన్నాయి. టు క్రియేట్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్ ద నిలోఫర్ హాస్పిటల్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిలోఫర్ హాస్పిటల్ దగ్గర దీని కింద కట్టినారు. హిందుస్థాన్ ఏవియేషన్ లిమిటెడ్ వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద నిలోఫర్ హాస్పిటల్కి 20 కోట్లు ఇచ్చినారు. ఆ డబ్బులతోటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కట్టించినారు. దేనికి? స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ కింద టు రెడ్యూస్ ద చైల్డ్ మోర్టాలిటీ. స్పెషాలిటీ కేర్ సర్వీస్ ఫర్ న్యూ బర్న్. స్పెషాలిటీ అవి అంతే ఉన్నాయి కదరా. సో ఓకే, స్పెషాలిటీ కేర్ సర్వీస్ ఫర్ న్యూ బార్న్. దీని కింద ఇంకా చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. కంగారు మదర్ కేర్ అని, కంగారు మదర్ కేర్ ఎంఫసైజింగ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనమాట, రైట్. సో దానివల్ల ఓకే చిల్డ్రన్ యొక్క ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందని, ఇంకా ఏమైనా రోగాలు రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ఇంపార్టెంట్ అనమాట. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చిన్నపిల్లలకి వాళ్ళ మదర్ తోటి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండడం అనేది. దాని తర్వాత న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్. న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్, రైట్. అంటే ఎమ్మటే చిన్నపిల్లలు పుట్టంగానే మనం వింటూ ఉంటాం వేర్ ఆఫ్ వెళ్ళి ఐసీయూలో పెట్టినారు అని, రైట్. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కొన్ని క్రిటికల్ కండిషన్స్ ఉంటాయి, అప్పుడే వస్తారు కదా కొత్త ఎన్విరాన్మెంట్కి అదన్నిటికీ. సో కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి కొంచెం దల్ టేక్ టైం, రైట్. సో దానికోసం అనేసి ఇవి అన్నమాట న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్ అండ్ న్యూ బార్న్ కేర్ కార్నర్స్ అని అండ్ న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్స్ అని, రైట్, టు సర్వ్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అండ్ రాష్ట్రీయ బాల స్వస్థ్యత కార్యక్రమం ఆర్బిఎస్కే. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే కింద ఈ పిహెచ్సిస్ ద్వారా అర్బన్ పిహెచ్సిస్ అయినా లోకల్ రూరల్ పిహెచ్సిస్ ద్వారా అయినా ఇది ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దేనికి అంటే ఇది చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వీనింగ్ సర్వీస్ ప్రోగ్రామ్స్, రైట్. సో దీని కిందనే మనకు చిన్నప్పుడు పోలియోలు అవన్నీ మనకు ఆర్బిఎస్కే కిందనే ఇస్తుండే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ ఇమ్యునైజేషన్. ఓకే, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ తెలుసు మనకి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఇన్ఫాంట్స్ అండర్ 1 year రిసీవ్ వ్యాక్సినేషన్ అగేన్స్ట్ ఒక 6 or 7 డిసీజెస్ ఉంటాయి. అరే దీనికి కోడ్ పెట్టుండే భయ్. ఒక్క నిమిషం, పుట్ సమ్ కోడ్ ఫర్ దిస్. ఏంటి కోడ్ లేదు? ఓకే, కోడ్ ఏదో ఒకటి పెట్టాలి దీనికి ఇప్పుడు. ఇమ్యునైజేషన్, ఓకే. సో కోడ్ ఏం పెడదామని అంటే ఏమేమి ఉన్నాయి? డబ్ల్యూ ఉంది, డిప్తేరియా, టెటానస్, టీబీ, మీజిల్స్ అండ్ హెపటైటిస్, ఇంకోటి పోలియో. ఎంపీటీ ఎంపీటీ
ఓకే 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 చూద్దాం. సో ఇది మొత్తం ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 టీవీ 7. ఓకే, 1 2 4 7 రైట్. సో ఎంపీటీ దావత్, ఎంపీటీసీ దావత్ ఇచ్చినాడు ఏదో ఒకటి, ఎంపీటీ దావత్ ఆర్ ఎంపీటీసీ దావత్ రైట్. ఎం అంటే ఎంపీటీసీ దావత్ ఇచ్చినాడు గెలిస్తే. ఎం అంటే ఏమొచ్చింది ఇక్కడ? మీజిల్స్. పి పోలియో, టీ టెటానస్, డిప్తేరియా, ఊఫింగ్ కాఫ్, డి టీ టీబీ టెటానస్ అయిపోయింది. హెచ్ వచ్చేసి హెచ్ ఏంటి? హెపటైటిస్, హెపటైటిస్కి రైట్. సో ఇవి 7 ప్రోగ్రామ్స్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ద్వారా. యూనివర్సల్ దీని ద్వారా అంటే పిల్లలకి లెస్ దెన్ ఇన్ఫంట్ అండర్ 1 year వాళ్ళకి ఇమ్యునైజేషన్ రైట్. సో అది మనది అచీవ్మెంట్ 106% ఉంది. అంటే మనం అనుకున్న పిల్లల కంటే ఎక్కువనే ఇస్తున్నాం. ఓకే, సో పబ్లిక్ ఇది జస్ట్ అప్పుడు మనం పైన చూసింది ఓన్లీ ఫీమేల్ ఉమెన్ అండ్ చైల్డ్కి. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్కి 108 మనకు తెలుసు, 4 అంబులెన్స్ సర్వీసెస్, 108 అమ్మఒడి కింద, 104 వచ్చేసి 2020లో ఉండే అది డిస్కంటిన్యూ అయిందంట. అండ్ ఫ్రీ హర్స్ సర్వీస్ అంటూ ఏదో సరే, ఈ 3 నెంబర్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ న్యూట్రిషన్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవి పబ్లిక్ కోసం, జనరల్ పబ్లిక్ కోసం. నేషనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ NCDs. ఐడెంటిఫై మేనేజింగ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్స్, డయాబెటిక్ మెలిటస్, cervical క్యాన్సర్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ రైట్. ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే కమ్యూనికబుల్ కావు. వాటికి ఎగ్జాంపుల్స్ ఎస్ఎన్టీలో అని అడిగినా పనికి వస్తుందేమో మరి. హైపర్ టెన్షను, డయాబెటిక్ మిల్లెట్స్ కాదు, మిలిటస్, cervical క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ద నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP అంటే టీబీ ముక్త్ భారత్ బై 2025 వరకు చేయాలి అనే దానికి రైట్. టీజీ తెలంగాణ ఇండియా టీబీ ఫ్రీ బై 2025 రిఫార్మ్స్. వీటిలో ఏం తెచ్చినారంటే టీబీ ఛాంపియన్స్ అని. మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే అవేర్నెస్ తీసుకొని రావడం టు కంబ్యాక్ ద సిగ్మా అమాంగ్ దిస్ పర్టికులర్ డిసీజ్. అండ్ వ్యాక్సినేషన్, BCG వ్యాక్సినేషన్ స్టడీస్ చేయడం. ఇవన్నీ ఈ NTEP నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. దాని తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బ్లైండ్నెస్ ఎరాడికేషన్ రైట్. సో ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ 1976 అండ్ ఇట్ ఈస్ స్ట్రెంథెన్డ్ బై వరల్డ్ బ్యాంక్. ప్రివలెన్స్ బ్లైండ్నెస్ 1%. ప్రివలెన్స్ ఓకే, బ్లైండ్నెస్ ఎంత ఉంటుండే అంటే 1% ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బ్రాట్ డౌన్ టు 0.6% బికాస్ ఆఫ్ దిస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎరాడికేటింగ్ బ్లైండ్నెస్ ఎరాడికేషన్. అండ్ నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ రైట్. సో దీని కింద ఏంది అని అంటే ప్రివెంటింగ్ అండ్ కంట్రోలింగ్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ లైక్ మలేరియా, ఫిలరియాసిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, జాపనీస్ ఎన్సెఫలైటిస్. ఇవన్నీ మనకు SNTలో ఇన్ఫెక్షన్స్ దాంట్లో ఉన్నాయి రైట్. సో కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఐ కాంట్ హెల్ప్ యూ విత్ దిస్, నాకే తెలియదు SNTలో ఈ రోగాలు ఇవన్నీ. ఓకే, సో చూద్దాం ఇంకెవరైనా హెల్ప్ చేస్తే విల్ బ్రింగ్ దెమ్ ఆన్ ద ఛానల్. అండ్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మోస్ట్లీ చెప్పినాం కదా, ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ది. హెల్త్కు మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు రిడ్యూస్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ. సో అచీవ్మెంట్స్ ఏంటో మరి ABER అంట. డిసీజ్
డిక్రీజింగ్ యాన్యువల్ పారాసైట్ ఇన్సిడెన్స్ బై 0.05%. ఇది అంతా ఉంది. ఓకే, సో ఇది మనం ఒకసారి తర్వాత చూసి మాట్లాడదాం, ఎస్ఎన్టీ సిలబస్ చూసి. నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ started in 55. It is multi-drug therapy 1982లో ఇంట్రొడ్యూస్ చేసినారు ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ దిస్ లెప్రసీ. మన ఎయిమ్ ఏంటి అంటే వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ లెప్రసీ బై 2027. ఇనిషియేటివ్స్: స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆశా బేస్డ్ సర్వైలెన్స్, లెప్రసీ కేస్ డిటెన్షన్ క్యాంపెయిన్, లెప్రసీ పోస్ట్ ఎక్స్పోజర్, రైట్. సో ఇవి దీని యొక్క ఇనిషియేటివ్స్, ఆబ్జెక్టివ్స్. అండ్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్యాలియేటివ్ కేర్. దీంట్లో ప్యాలియేటివ్ కేర్ అంటే క్రిటికల్ కేర్ అన్నమాట, రైట్. సో అంటే ఇంకా లాస్ట్ హోప్ అనేది ఉంటుంది కదా, దానికి కూడా గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్యాలియేటివ్ కేర్ తీసుకొచ్చింది. దీంట్లో ఎండ్ టు ఎండ్ కేర్ ఫర్ క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్, పారాలసిస్ అండ్ కార్డియో, రైట్. వీటిని ప్యాలియేటివ్ కేర్ అంటాం. అంటే ఇంకా లాస్ట్ హోప్ డిసీజెస్ అన్నమాట ఇవి. దాని కింద 34 ప్యాలియేటివ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ NTCP, రైట్. రైడ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసి ఈ టొబాకో యొక్క కల్టివేషను అండ్ దాని ట్రేడ్ని ఆపాలనే ఉద్దేశంతో, రైట్. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ NMHP, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ క్లినిక్స్ దీని కింద ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్. It is initiated in 2004 with the World Bank, integrated with health informatics platform, right. So ఇది ఇంపార్టెంటే, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్, రైట్. సో దాని తర్వాత తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దీని కింద ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, రైట్. సో రీసెంట్గా మనది దీని కిందనే కదా, ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కింద. మరి 5 lakhs ఉంటే 5 lakhs కాస్త లిమిట్ని గవర్నమెంట్ 10 lakhs చేసింది, రైట్. పర్ ఇయర్ ఇది, ఓకే. హెల్త్ కార్డు ఉన్నాం. సో దీని ఎవల్యూషన్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఉంటుండే 2007లో. దాన్ని నరేంద్ర మోడీ రాగానే PM జన్ ఆవాస్ యోజన అని 2021లో మార్చినారు. దాన్ని మళ్ళీ ఆయుష్మాన్ భారత్గా మార్చినారు. యూనివర్సల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ఇదే, రైట్. సో ఇది పబ్లిక్ హెల్త్ అండ్ ఇనిషియేటివ్స్ అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఈ హెల్త్లో మనం ఏమేమి చూసినాం, ఇండికేటర్స్ చూసినాం. దాని తర్వాత ఇండికేటర్స్ అదంతా చూసిన తర్వాత ఇనిషియేషన్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ చైల్డ్ అండ్ మదర్. దాని తర్వాత పబ్లిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి చూసినాం, రైట్. ఇదంతా హెల్త్ పార్ట్లో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. దాని తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం అండ్ విల్ కంటిన్యూ అవర్ సెషన్స్.